యుక్తిశాలిని. ఒకానొక ఊరిలో ఒక పేద దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉండేవారు. తండ్రి కూలినాలి చేసుకునేవాడు. ఇల్లాలు ధాన్యం దంపులకు పోయి చారెడు గింజలు చేత పట్టుకొచ్చేది. కుర్రవాడు అడవులలో ఉడుములను వేటాడి తెచ్చి ఊళ్ళో అమ్ముకునేవాడు. ఆడపిల్ల ఇంట్లోనే ఉండి ముగ్గురు తెచ్చినవి పొదుపు చేసి పెట్టేది. కుటుంబం అందరిలోనూ ఆడపిల్ల తెలివైనది, చురుకైనది. ఉపాయం ఎరిగింది కూడాను. ఒకనాడు ఆమె తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు, ఇలా మనం ఎన్నాళ్ళు కష్టపడినప్పటికీ కడుపు నిండటం లేదే. శెట్టి దగ్గర ఒక 100 రూపాయలు అప్పు తెచ్చి వ్యాపారం చేయండి. దేవుడి దయ వల్ల మనకు కలిసి వస్తే నిమిషంలో అప్పు తీర్చి పారేయవచ్చు అని సలహా చెప్పింది. అందుకతను, తల్లి, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది. కానీ రుణం చేసినట్టయితే దాన్ని తీర్చే మార్గం ఏది? శెట్టి సామాన్యుడు కాడు. మంచి మాటలు చెబుతూనే ఉంటాడు. గడువు దాటిందంటే అనరాని మాటలని రచ్చకు లాగుతాడు. ఆ కర్కోటకుడితో మనం బాధలు పడలేము. అయినా అప్పు చేసుకొని పప్పుకూడు తినడం ఏమంత మంచిది అన్నాడు. ఈ మాటలకు ఆ అమ్మాయి, నాయనా, మీరేం భయపడవద్దు. నెల వాయిదాకు ఒక 100 రూపాయలు శెట్టి వద్దకు తీసుకువచ్చి ఆ సొమ్ముతో పట్నం పోయి సరుకు పట్టుకురండి. ఈ లోపల ఏం జరిగినా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పింది. సరే, ఇంత ధైర్యంగా పిల్ల ఎందుకు చెప్తున్నదో అది చూద్దాం అనుకొని అతని శెట్టి దగ్గర 100 రూపాయలు బదులు తెచ్చి సరుకు బేరం చేయటానికని పట్నం వెళ్ళాడు. కానీ అనుకున్న గడువు లోపల అతను తిరిగి రాలేకపోయాడు. సరిగ్గా 30 రోజులు పూర్తయ్యేసరికి పొద్దున్నే శెట్టి వాళ్ళ ఇంటికి చక్కా వచ్చాడు. శెట్టి వచ్చే సమయానికి పిల్ల ఒక్కర్తే ఇంట్లో ఉంది. మీ నాయనేడి అని శెట్టి అడిగాడు. ఊరికి వెళ్ళాడు అని ఆ పిల్ల చెప్పింది. ఎప్పుడొస్తాడు అని శెట్టి అడిగాడు. వస్తే రాడు, రాకుంటే వస్తాడు అని పిల్ల నిదానంగా జవాబిచ్చింది. ఈ జవాబు వినే వరకు శెట్టికి మంట ఎత్తుకొచ్చింది. సరి, మీ అమ్మేది అని కోపంగా అడిగాడు. మా అమ్మ గడ్డింటికి వడ్డు దంచడానికి పోయింది అని ఆ పిల్ల నిలకడగా చెప్పింది. ఈ మాటలు శెట్టికి అసలే అర్థం కాక ఆమె తనను వేలాకోలం చేస్తుందనుకున్నాడు. సరే, మీ అన్న ఏమైనాడు అని శెట్టి కోపంగా అరిచాడు. అందుకు పిల్ల నవ్వుతూ, మా అన్న కాలు లేని గుర్రం ఎక్కి వెంట్రుకలు లేని ప్రాణాన్ని వేటాడడానికి వెళ్ళాడండి అన్నది. శెట్టికి ఈ మారు కోపం ఆగలేదు. ఈ పేదవాళ్లకు ఇంత పొగరా అని అనుకుంటూ వెంటనే వెళ్ళి రాజుగారితో ఫిర్యాదు చేశాడు. రాజుగారు ఆ పిల్లను పిలిపించి విచారణ చేశారు. అందుకు ఆ అమ్మాయి, మహాప్రభు, నేను చెప్పిన మాటల్లో ఒక్కటి తప్పులేదండి. శెట్టి గారికి నా మాటలు అర్థమైనయో లేదో అన్నది. మరైతే నీవు చెప్పిన జవాబులకు అర్థమేమిటో విప్పి చెప్పు అన్నారు రాజుగారు. అప్పుడు ఆ పిల్ల, మహారాజా, మా నాయన వెళ్ళే ఊరికి మన ఊరికి మధ్యన ఏరునది. అది కొండవాకు కనుక చినుకు పట్టంతోనే నిండి పారుతుంది. ఒకవేళ మా నాయన బయలుదేరే సమయానికి వాన వస్తే ఏరు అడ్డుకుంటుంది. కనుక ఏరు వస్తే రాడు, రాకుంటే వస్తాడు అని శెట్టిగారి మొదటి ప్రశ్నకు జవాబిచ్చాను అని చెప్పింది. తరువాత గడ్ల ఇల్లేమిటి, వడ్లు దంచడం ఏమిటి అని రాజుగారు అడిగారు. దానికి, గడ్లవారైన ఇంటి పేరుతో ధనవంతులు ఉన్నారండి. అక్కడికి మా అమ్మ వడ్లు దంచడానికి వెళ్ళింది అని చెప్పాను. ఈ మాట అర్థం చేసుకోలేకపోయారు శెట్టిగారు అన్నది. ఆ పిమ్మట రాజుగారు, కాళ్ళు లేని గుర్రం ఉంటుందా, ఏమిటా మాట అని అడిగారు. అందుకు ఆ పిల్ల, మీ అన్నేడి అని శెట్టిగారు అడిగారు. మా అన్న చిన్నప్పటి నుంచి చెప్పులు తొడుక్కొని అడవిలోకి ఉడుములు వేటకు పోతాడు. కాళ్ళు లేని గుర్రము అంటే చెప్పులు, ఉడుముకు వెంట్రుకలు ఉండవు కదండి. కనుక వెంట్రుకలు లేని ప్రాణాన్ని వేటాడటానికి వెళ్ళాడని చెప్పాను అని చెప్పింది. పిల్ల తెలివితేటలకు, యుక్తికి రాజుగారు మెచ్చుకొని శెట్టికి 100 రూపాయలు జరిమానా విధించి ఆ సొమ్ము పిల్లకు బహుమానం చేశారు. రాజుగారి ఎదుటనే ఆ 100 రూపాయలు ఆమె శెట్టికి జమా కట్టి బాకీ లేదనిపించుకుంది. మర్నాడే పట్నం పోయిన తండ్రి సరుకులతో ఇంటికి వచ్చి తన కూతురు చేసిన యుక్తి తెలుసుకొని చాలా సంతోషించాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.